నా పేరు బొంతిరమణ. ఈసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి. గత సోమవారం కొందాలపల్లిలో గన్నవరం మండలంలో ఒక సంఘటన జరిగింది. ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి ఒక ఒక బాడీని తీసుకెళ్లే క్రమంలో కుల వివక్ష అక్కడ తీవ్ర రూపం దాల్చింది. ఒక అంబులెన్స్ వస్తున్నా కూడా అంబులెన్స్‌ని కూడా రానివ్వకుండా రోడ్డు మార్గంగా ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అడ్డుకున్నారు. అది చాలా దుర్మార్గం. మా మా రోడ్లు గుండా వెళ్ళడానికి వీల్లేదని చెప్పి అంబులెన్స్‌ని కూడా వెనక్కి తిప్పి పంపించేశారు. అలాగే ఆ బాడీని ఆ రోడ్డు మార్గం గుండా తీసుకువెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అడ్డుపడి, మీరు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు మాలోళ్ళు అంటరాని వాళ్ళు, మీరు మా రోడ్ల మీద వస్తారా, మీరు ఎక్కడో పొంతల్లో తీసుకెళ్ళేవారు కదా, ఇప్పుడు ఇలా వస్తున్నారేంటనే ఒక కుల అహంకారంతోటి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఉన్నది ఒకటే రోడ్డు కదండి! ఈ రోడ్డు మార్గం గుండానే కదా మేము వెళ్ళాలి. ఈ అందరికీ సంబంధించిన రోడ్డు కదా ఇది. మేము వెళ్తాము. ఈ విధంగానే వెళ్తాం అని చెప్పడంతోటి ఇరు వర్గాల మధ్యన కూడా ఘర్షణ జరిగింది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఆ బాడీని కూడా కింద పడేసి అత్యంత అవమానకరంగా మానవత్వం కూడా లేకుండా ఈ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల మీద కూడా భౌతిక దాడికి కూడా దిగడం జరిగింది. మరి ఈలోపు పోలీసు వారు కూడా రావడం జరిగింది. పోలీసుల సమక్షంలోనే కూడా వాళ్ళ యొక్క దాడిని చేశారంటే మరి ఇక్కడ ఈ పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది కూడా అర్థం చేసుకోవాలి. పోలీసులు ఉన్నా కూడా కనీసం వాళ్ళు ఆపకుండా, వాళ్ళని ఏదో తాగేసి ఉన్నారులే వాళ్ళ జోలికి మీకెందుకని చెప్పేసి దళితుల్ని కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరి అక్కడి నుంచి పోలీసులే దహన సంస్కారాలకి ఎదురుగా కంటిన్యూగా ఎదురుగా తీసుకెళ్లి చేయించారు. కానీ తిరిగి వచ్చే క్రమంలో మళ్ళీ అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక 400 మంది, 500 మంది రోడ్డుకి అడ్డంగా ఆపి అక్కడ సోడా సీసాలు, బీర్ సీసాలతోటి కింద పగలగొట్టేసి నానా హంగామా చేసి, మీరు మళ్ళీ ఏ విధంగా వెనక్కొస్తారా, మీకు దమ్ముంటే వెనక ఇలాగ ఈ రూట్ నుంచే వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు ఒక రౌడీజం చేయడంతోటి దిక్కుచోతని స్థితిలో మరి పోలీసులు కూడా చేసేది ఏమీ లేక వీళ్ళని వేరే రోడ్డు మార్గంగా వీళ్ళని పంపించడం జరిగింది. మరి అదే రోజుని పోలీస్ స్టేషన్‌లో ఈ కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. కానీ కంప్లెయింట్ ఇచ్చినా కూడా పోలీసులు సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే తర్వాత 4 రోజులయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నమోదు చేశారు గానీ ఎవ్వరిని కూడా కనీసం పోలీస్ స్టేషన్ గుమ్మం కూడా ఎక్కించలేదు. మరి ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత కూడా ఇక్కడ వెంటనే డీఎస్పీ రావాలి. మరి డీఎస్పీ రాలేదు. కలెక్టర్ కూడా రావాలి. కలెక్టర్ కూడా పట్టించుకోలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, అయ్యా గిడ్డి సత్యనారాయణ గారు, మీరు ఇక్కడ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో మీరిక్కడ నెగ్గారు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే, ఇక్కడ మీకు సీట్ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ దళితుల యొక్క సమస్యలని మీరు మాట్లాడతారని చెప్పేసి మీకు అవకాశం ఇచ్చారు. కానీ మీరు ఇక్కడ దళితులు ఇక్కడ ఎంత వివక్ష జరుగుతున్నా కూడా మీ దగ్గరికి వచ్చి మాకు ఇలాగ అన్యాయం జరిగిందని మొరపెట్టుకున్నా కూడా మీరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని వన్ సైడ్ గా మీరు కొమ్ము కాసి, మీరు ఇలా దళితుల్ని మీరు చాలా అవమానం చేశారు. మాకు అవతల వాళ్ళు చేసిన దానికన్నా మీరు చేసిన అవమానం మాకు చాలా ఎక్కువ కనపడుతుంది. మరి ఈరోజు ఇక్కడ సనాతన ధర్మాన్ని మీరు ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కావాలని చెప్పేసి ఏ విధంగా అయితే చేస్తున్నాడో, మరి అదే కూటమి ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ అమలు చేస్తుంది అనేటువంటిది దీనికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. మీరు ఏవైతే ఉన్నారో అవన్నీ ఇక్కడ చెల్లవు. ఇక్కడ రాజ్యాంగం పరంగానే అన్ని నడుస్తాయి. ఇక్కడ రాజ్యాంగం అమల్లో ఉంది. మా హక్కుల కోసం నేను నిరంతరం పోరాడతాం. మరి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ పోలీసులు వచ్చే డీఎస్పీ గారు స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. కానీ మరి ఇప్పటి వరకు కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. తక్షణం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్‌కి పంపించే వరకు కూడా రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న అన్ని దళిత సంఘాలు కూడా కొందాలపల్లి యొక్క బాధితులకు అండగా ఉంటదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీరు గాని, పోలీసులు గాని, ప్రభుత్వం గాని ఏకపక్షంగా కొమ్ము కాసి నిందితుల్ని గాని వదిలేసి స్టేషన్ బెయిల్ ఇచ్చే కార్యక్రమాలు అయితే చేసే గనక మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసుల్ని అందరినీ కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం.